గురుగారు అమ్మకు నమస్కరిస్తే తేనెలాంటి మాటలు, పాలలాంటి మాటలు, ద్రాక్ష పళ్ళ లాంటి మాటలు ఇస్తుందని శంకరులు ఎందుకు అన్నారు? ఈ మాటల వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి? మధుద్రాక్ష పరిన్ సౌందర్యలహరిలో చెప్పినటువంటి మాట. అమ్మా, ఒక్కసారి నీకు నమస్కారం గనక చేస్తే చక్కగా తేనెలాంటి మాటలు మాకిస్తావు, పాలలాంటి మాటలు మాకిస్తావు, చక్కగా నీకు గనక ద్రాక్ష పళ్ళ లాంటి మాటలు మాకు అందచేస్తావు అన్నారు శంకర భగవత్పాదుల వారు. ఈ 3 రుచులు చెప్పాడు. అంటే ఒకరు మాట్లాడుతూ ఉంటే చక్కగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి అపశబ్దాలు లేకుండా మాట్లాడుతూ ఉంటే తేనె ధార, తేనె బొట్టు మన నాలిక మీద పడినటువంటి అనుభూతి శ్రోతలకి కలుగుతుంది. అది అందచేసేది ఎవరు? అమ్మ అందచేస్తుంది. ఎందుకంటే వాక్కు పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటువంటి 4 విధాలుగా బయటికి వస్తుంది. ఏ వక్తైనా మాట్లాడుతున్నప్పుడు ఈ బొడ్డు దగ్గర నుంచి పరావాక్కు, దానికి రూపం ఉండదు. తర్వాత పశ్యంతి, చిన్నగా ఒక రూపాన్ని సంతరించుకుంటుంది ఆ వాక్కు. తర్వాత మధ్యమ, గొంతు వరకు వస్తుంది. తర్వాత వైఖరి, తర్వాత మాట కింద బయటికి వస్తుంది. ఈ 4 రకాల ప్రక్రియల్ని మాట్లాడేటువంటి వక్తలో వెనువెంటనే కలగచేస్తూ వాడికి అన్ని విషయాల్ని, తనకు సంబంధించినటువంటి అన్ని విషయాల్ని, లోకంలో సంబంధించినటువంటి అన్ని విషయాల్ని వాడి నాలిక మీద నిలబెడుతూ వాడు మాట్లాడేటువంటి వైఖరిలో, ఆ వైఖరి అన్న మాట లోకంలో చాలా చిరపరిచితమైనటువంటి మాట. నీ వైఖరి ఏం బాగలేదయ్యా, నీ వైఖరి బాగలేదంటే నీ పద్ధతి ఏమీ బాగలేదయ్యా అని లోకంలో అంటుంటారు. వైఖరి అంటే మాటల్లో పలకటం, అంటే తనలో లోపల దాగి ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనువదించటం వైఖరి అంటారు. ఈ వైఖరి వల్లే ఒకరి భావాలు ఒకరికి తెలుస్తూ ఉన్నాయి. అయితే అమ్మ అనుగ్రహం గనక ఉంటే, సౌందర్యలహరిలో శంకర భగవత్పాదుల వారు చెప్తున్నారు, అమ్మా నీ అనుగ్రహంగా ఉంటే మా లోపల నుంచి ఈ 4 రకాల ప్రక్రియలుగా వచ్చేటువంటి మాట ఎదుటివాడికి తేనెలాగా అనిపిస్తూ ఉంటుంది. అబ్బా, ఇంకొంచెం సేపుడు మాట్లాడితే బాగుండ్రా అని చెప్పి ఆనందం కలుగుతుంది. పాలలాగా అనిపిస్తాయి ఆ మాటలు. పాలు అని అంటే పాలు ఏ ఆహారం లేకపోయినా పాలు నిజమైనటువంటి ఆహారం, వాడికి ఆ రోజు శక్తినిస్తాయి అని చెప్పి పెద్దవాళ్ళు ఈరోజు కూడా చెప్తున్నారు కదా. అందువల్ల నీ అనుగ్రహం గనక ఉంటే ఆ వక్త మాట్లాడేటువంటి మాటలు మాకు పాలలాగా శక్తిని సమకూరుస్తాయి. అమ్మా, నీ అనుగ్రహం గనక ఉంటే ఆ ఎదుటివాడు చెప్పేటువంటి మాటలు ఎలా ఉంటాయో తెలుసా అమ్మా? అనుగ్రహం నోచుకున్నటువంటి వాడే మాటలు ద్రాక్షలాగా ఉంటాయి. చాలా తేలిగ్గా, ద్రాక్ష పండుకి ఏమీ కష్టపడనవసరం లేదు. ఇలా నాలిక మీద పెట్టుకుంటే చక్కగా ద్రాక్షాపాకం అంటుంటారే, అంత చక్కగా జీర్ణమైపోతాయి. అంటే అంత తేలికగా ద్రాక్షలాగా అర్థమయ్యేటట్లుగా వాడి చేత ఆ మాటలు చెప్పిస్తావు. అమ్మా, కాళిదాసు మాకు ప్రత్యక్ష ఉదాహరణ. అమ్మ తాంబూల పెడచ, ఒక్కసారి ఆ తాంబూలం అమ్మ ఎప్పుడు కూడా తాంబూల రసాస్వాదన చేస్తూ ఉంటుందట. ఆ తాంబూల రసాస్వాదన చేస్తూ ఒక చిన్న కణిక లాంటిది ఇలా తీసి మూక కవి కింద ఇలా పెట్టిందట. పెట్టిన వెంటనే మూక కవి అద్భుతంగా శతకాలు రాసేసాడు. కాబట్టి నీ అనుగ్రహం నోచుకుంటే చాలు తల్లి, ఈ 3 రకాల రుచులు కవులకి, వక్తలకి, అందరికీ వస్తాయి. అటువంటి అనుగ్రహం మనందరి మీద ఆ తల్లి నిలుపుగాక, ఆ రుచులన్నింటినీ మన మాటల్లో ఆ అమ్మ నిలుపుగాక.